ఐడెంటిఫై చేయడం జరిగింది. టీమ్ కమాండర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఒక డ్రోన్ అయ్యి పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పైకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అటెండర్ బోమ్యాన్ క్రాక్స్మ్యాన్ ద్వారా టీమ్ కమాండర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ డీప్ డ్రైవర్ అండర్ వాటర్ కి వెళ్ళి ఆ వ్యక్తిని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ గా బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే ట్రాప్ అయిన మన పర్సన్స్ ని 4 మెంబర్స్ ఉన్నారు. అందులో 3 మెంబర్స్ ఆల్రెడీ మనం ఇక్కడి నుంచి బయటికి సేఫ్ గా రక్షించుకోగలిగాం. 4th వన్ ఏదైతే డ్రోన్ పర్సన్ ఉన్నారో బోట్ దగ్గరే ఉన్నారో ఆ బోట్ పర్సన్ ని ఇప్పుడు తీసుకురావడం అనేది జరుగుతుంది. అండర్ వాటర్ లో చాలా సేపటి నుంచి చాలా ఈజీగా తీసుకొచ్చినట్టు మనం గమనిస్తున్నాం. చాలా సేపటి నుంచి కూడా తను ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది మనకి ఏదైతే డీప్ డ్రైవర్ ఉన్నారో తన పైకి వచ్చారు. చాలా శ్రమిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఆ పర్సన్ ని తీసుకురావడానికి. చూడండి మనం గమనిస్తే ఇక్కడ బోమ్యాన్ క్రాక్స్మ్యాన్ బోమ్యాన్ డీప్ డ్రైవింగ్ 2 సహాయంతో ఇద్దరు కూడా ఆ ఏదైతే వ్యక్తి ఉన్నారో మనకు గమనిస్తే ఇప్పుడు పర్సన్ మనకి సెర్చ్ అయినట్టు కనిపిస్తుంది. పర్సన్ బోట్ లోకి తీసుకున్నారు. వెంటనే డీప్ డ్రైవర్ కూడా తన ఎక్విప్మెంట్ తో పూర్తిగా ఇప్పటికి బోట్ లోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ బోమ్యాన్ ఏ విధంగా డైరెక్షన్ ఇస్తూ మనకి డీప్ డ్రైవింగ్ 2 కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ పర్సన్ ఏదైతే డ్రోనింగ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ని బోట్ లోకి అనేది తీసుకురావడం జరిగింది. చాలా సేపు ఇలా శ్రమిస్తే గానీ ఒక పర్సన్ ని మనం అండర్ వాటర్ నుంచి రక్షించడం బయట రక్షించడం ఈజీ. గానీ అండర్ వాటర్ లో అనేది చూడండి ఇప్పుడు మన డీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను కూడా సక్సెస్ఫుల్ గా ఆ వ్యక్తిని కాపాడుతూ బోట్ లోకి రావడం అనేది జరిగింది. చూడండి టీమ్ కమాండర్ ద్వారా ఎవాక్యుయేషన్ టీమ్ కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రోన్స్ పర్సన్ ఉంటారో డ్రోన్స్ పర్సన్ కి తను అన్కాన్షియస్ సిచ్యువేషన్ లో వెళ్తారు కాబట్టి తనకి మెడికల్ ఎమర్జెన్సీస్ ని అర్థం చేసుకుని మరి కూడా డ్రోన్స్ పర్సన్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ముందు వచ్చిన ఏ పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళకి నార్మల్ గా మనం ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎవరికైతే ఎమర్జెన్సీ పర్పస్ ఉందో వాళ్ళని మనం అంబులెన్స్ దగ్గరికి పంపించడం అనేది జరిగింది. కానీ ఇలాంటి డ్రోన్ పర్సన్ లో ఎక్కువ మంది ఏం జరుగుతుందంటే వాటర్ లో బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా అన్కాన్షియస్ సిచ్యువేషన్స్ లో ఉంటారు. అన్కాన్షియస్ సిచ్యువేషన్స్ లో మనం ఎప్పుడు కూడా ఓన్లీ వాటర్ లో రక్షించడమే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూస్ ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ అనే పద్ధతి ద్వారా కూడా ఆ వ్యక్తిని మనకి బయటకు వచ్చిన తర్వాత కూడా రక్షించడం అనేది జరుగుతుంది. సేఫ్ గా ఫస్ట్ ఇక్కడ ఒక పిహెచ్డి అంటారు ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు కంప్లీట్ గా డ్రోన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకి దగ్గరికి చేరుకోవడం జరిగింది. చూద్దాం ఆ పర్సన్ ని డీప్ డ్రైవింగ్ చాలా చాకచక్యంగా బయటికి తీసుకొచ్చారు. డీప్ డ్రైవింగ్ 2 ద్వారా యాంకరింగ్ రోప్ అనేది బయటకు చూడడం జరిగింది. చూడండి అది కంప్లీట్ గా మనకి అన్కాన్షియస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా వాటర్ లో ఉండడం అనేది జరిగింది. కంప్లీట్ గా ఇప్పటి వరకు మనకి ఆ వ్యక్తి కనిపించలేదు. డీప్ డ్రైవర్ సహాయంతో ఆ వ్యక్తిని అన్కాన్షియస్ సిచ్యువేషన్ లో కంప్లీట్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎన్డీఆర్ఎఫ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఫేస్ చేసే క్రమంలో ఆ వ్యక్తిని వాటర్ లో రక్షించడం కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది ఒకవేళ కంప్లీట్ గా మనకి